హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పీడీఎఫ్ రాజా యూట్యూబ్ ఛానల్ అండి. ఏపీ అసెంబ్లీ సెషన్స్ 2024 ఈరోజు లేటెస్ట్ న్యూస్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి. నేడు అసెంబ్లీ సమావేశంలో బిల్లులు, అలాగే బండి శ్రీనివాస్ గారు ఈ నెల 11న అయితే ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. సో, ఆ వివరాలు కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియోని అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికైతే ప్రయత్నం చేయండి. వీడియోకైతే ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే నేడు అసెంబ్లీ ముందుకు కీలక బిల్లులు అండి. ఏపీ అసెంబ్లీ మంగళవారం అనగా ఈరోజు ఉదయం 9 గంటలకు సమావేశం అయితే అయింది. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చర్చ అయితే సాగనుందండి. పలు శాఖలకు సంబంధించిన వార్షిక నివేదికలను ప్రభుత్వం సభ ముందు ప్రవేశపెట్టనుంది. సో, ఇప్పుడు ఏపీ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ సవరణ బిల్లు 2024కు, అలాగే ఏపీ అడ్వకేట్స్ క్లర్క్ వెల్ఫేర్ ఫండ్ సవరణ బిల్లు 2024ను జగన్ సర్కార్ సభలో ప్రవేశపెట్టనుందండి. సో, ఇది ఇలా ఉండగా బండి శ్రీనివాస్ గారి సంచలన నిర్ణయం అయితే చూద్దామండి ఇప్పుడు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఏపీ జేఏసీ నేత బండి శ్రీనివాస్ ఆరోపించారు. ప్రభుత్వం తీరు పట్ల ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ నెల 11న ఏపీ జేఏసీ విస్తృత కార్యవర్గ సమావేశం నిర్వహించి ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని, ఇందుకు సంబంధించిన వినతిని అనగా ఈ నెల 12న సిఐఎస్కి అయితే అందజేస్తూ ఉన్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం ఇక మీదట ఇంకనైనా స్పందించకపోతే సమ్మె చేసేందుకు కూడా తాము వెనుకాడబోమని అయితే హెచ్చరించారండి. సో, ఈ విధంగా అయితే తెలియజేయడం జరిగిందండి ఆయన. సో, దీనిపైన మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.